ఒకప్పుడు ఒక మనిషి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసేవాళ్ళో తెలుసా? లెట్స్ గో బ్యాక్ ఇన్ టైం. కొన్ని శతాబ్దాల క్రితం రెండు రకాల క్యారెక్టర్స్ ఉన్న మనుషులు ఉండేవారు. వన్ ఈస్ ఎలైట్, సెకండ్ మిగతా అందరూ. అప్పుడు అన్ని పన్నులు, కష్టం, డబ్బు, పేరు ఇవన్నీ వీళ్ళు సంపాదించుకుంటే మిగతా వాళ్ళు దాన్ని పొందాలనుకునేవారు. కమ్యూనిటీస్ ఇలా ఫంక్షన్ అయ్యేవి. అప్పుడు అందరూ జస్ట్ ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవడమే కాకుండా వాళ్ళే డిసైడ్ అయ్యేవారు. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరిని పొగడాలి, ఎవరిని నమ్మాలి, ఎవరికి పవర్ ఇవ్వాలి అని. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళే డిసైడ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు సోషల్ మీడియా, స్టేటస్, స్టోరీస్ ఇవన్నీ లేవు. ఒకవేళ మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు, ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు? జెమ్ క్యారెక్టర్స్నే కదా. ఇలా అందరూ జెమ్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళు జెలస్ అయ్యారు. ఎవరికైనా ఆశ, పేరు, పరువు ముఖ్యం కదా. అప్పుడు పుట్టింది ప్రొపగండా. మాట్లాడితే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, వాళ్ళు అది, వీళ్ళు ఇది అని అంటారు. కానీ నిజానికి ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేసేది ఏది? ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేసేది తన వరస్ట్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇంకా తనను తాను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు, ఇంకా ఎవరు లేని గదిలో తను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఏం ఆలోచిస్తాడు అనేది. అందరూ మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే నాట్ ఎవ్రీవన్ డిజర్వ్ టు నో ద రియల్ యూ. Let them meet the version they deserve.